కూలేందుకు సిద్ధంగా ఉన్న మందుల గది మనం చూస్తూ ఉన్నాం. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలంలోని రైతులు ఎక్కువగా మేలుజాతి పాడి ఆవులు పెంచుతూ ఉంటారు. పశు సంపద ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో సేవలు అందించవలసిన పశు వైద్య కార్యాలయం సమస్యల్లో ఉంది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది. మందుల గది కూలే పరిస్థితిలో ఉంది. చిన్న వరండాలో అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడే గడ్డి విత్తనాలు నిల్వ చేశారు. పశు వైద్యాధికారి కార్యాలయంలోనూ మందులు ఉంచాల్సిన పరిస్థితి. భవనం బాగోక కొన్నేళ్ళుగా ప్రతిపాదిస్తున్న నిధులు మంజూరు కాలేదు. భవనం బాగు చేయాలని ఉన్నతాధికారులకు అనేక సార్లు విన్నపించామని, మరోసారి వారి దృష్టికి తీసుకెళ్తామని మండల వైద్యాధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఒకే చోట మందులు విత్తనాలు బస్తాలతో వైద్యులు కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. శిథిల వ్యవస్థకి ప్రభుత్వ హాస్పిటల్ అయితే మాత్రం వచ్చింది. దీన్ని ఖచ్చితంగా ఇలాగైతే మేము విధులు నిర్వహించలేమని వాపోతూ ఉన్నారు.